అయితే మూడవ పార్ట్ ఏంటంటే, నైటీలు రాత్రిపూట వేసుకొని తెల్లవారి తీసేయండి. దానితో పూజలు చేయడం కానీ, మీ రోజంతా అలా తిరగడం కానీ చేయకండి. అయితే మరొకటేంటంటే, చాలామంది కోడిగుడ్లను కడగకుండా అలాగే ఉడకబెడతారు. అలా చేయడం వల్ల కోడిగుడ్డు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పొరపాటు చేయకండి. అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఆహార పదార్థాలు 24 గంటల లోపే తినేసేయాలి. అలా కాకుండా ఉంచినట్టయితే కనుక ఇన్ఫెక్షన్స్ కూడా సోకే అవకాశం ఉంది. తర్వాత మరొకటి, పాలకూర మీద ఎక్కువగా క్రిములుంటాయి, బ్యాక్టీరియా ఉంటుంది. పాలకూరను వండేటప్పుడు శుభ్రంగా కడిగి, లేదా అంటే ఉప్పుతో కడిగిన ఆకులను వేరుగా చేసి తరిగి వండుకోవచ్చు. కానీ పొరపాటున కూడా టమేటాను కలిపి వండకండి. అయితే పాలకూరలో ఉండే పోషకాలు తగ్గిపోవడం కూడా మనకి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. చాలామంది ఉద్యోగంలో ఉన్నవారు ఒకే విధంగా కూర్చొని పని చేస్తూ ఉంటారు. అలా ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ దెబ్బతిని మోకాళ్ళ నొప్పులు, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గంటకు ఒక్కసారైనా లేచి, నడిచి, అటు ఇటు తిరిగి మళ్ళా యథాస్థానంలో కూర్చుని పని చేసుకోవచ్చు. అయితే మీ ఇంటి ముందుకు కనుక కాకి వచ్చి అరిస్తే బంధువులు వస్తారని అర్థం అన్నమాట. కానీ చాలా కాకులు వచ్చి అరిస్తే కనుక అది శుభ సంకేతము అని మన పండితులు చెప్తున్నారు. పొద్దున్నే మీ ఇంటి ముందు కాకులు ఎక్కువగా వచ్చి అరిస్తే దేవతలు వస్తున్నారని అర్థము. దీంతోపాటు ఒకవేళ కాకి కనుక తల మీద వాలి తలస్థానాన్ని, అంటే ఈ స్థానాన్ని కనుక తన్నితే మనకి చెడు జరుగుతుంది అంటారు. అలా జరిగిన వెంటనే వెంటనే విష్ణుమూర్తిని మీరు తప్పనిసరిగా ప్రార్థన చేసేసుకోండి. అయితే రాత్రిపూట గజ్జెల శబ్దం వినిస్తే చాలామంది భయపడతారు. కానీ గజ్జెల శబ్దం